ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు వెలవెలబోతున్న చికెన్ షాపులు. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా నాయకులు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తిరువూరుకు కృష్ణా జిల్లాల సరఫరాకు నిధులు కేటాయించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తులతో సందడిగా మారింది. पौत्रे शाखाध्यायिने सौभाग्यगोत्रोद्भवस्य सौभाग्यगोत्रोद्भवे क्षीरान्नवशर्मणः
पुत्रे सौभाग्यगोत्रो भवस्य सौभाग्यगोत्रो भवे साक्षात् श्री महालक्ष्मी नाम्ने वराधिनी कन्या యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. దీంతో మటన్ షాపులకు గిరాకీ పెరిగింది. టోకెన్లు ఇచ్చి మరీ మటన్ కొనుగోలు చేస్తున్నారు. బంధు వీడియో తీస్తున్నావా? ఏమైంది? ఆంధ్రాలో వచ్చింది వైరస్. ఈడ ఏం కాదు తెలంగాణ, కానీ జనాలు భయపడుతున్నారు. ఎంత కిలో చికెన్ ఎంత అయింది? 200 రూపాయల కిలో. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూకట్పల్లి డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏషియన్ పసిఫిక్ కాన్ఫరెన్స్ కాల్క్లియర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, డాక్టర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. వెనుకడి ఆరోగ్య సంరక్షణలో డాక్టర్ రావుస్ ఒక గొప్ప ముందడుగు వేస్తోందని హాస్పిటల్ నిర్వాహకులు వెల్లడించారు. దీనిలో భాగంగా అడ్వాన్స్ బయోనిక్స్ సంస్థ సహకారంతో మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ కూకట్పల్లిలో నిర్వహించడం జరుగుతోందని డైరెక్టర్ డాక్టర్ శ్రీరావు తెలిపారు. దీనిలో భాగంగా కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లిమెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌటుపల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జల సాధన సమితి చౌటుపల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో మునుకుట్ల వెంకటేష్ గౌడ్, వరకాంతో, పెంటారెడ్డి,
ఎర్ర పెంటయ్య ఎర్ర రాముల ఆధ్వర్యంలో ఈరోజు పీపుల్ పహాడ్ గ్రామంలో జలసాధన సమితి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ జలసాధన కమిటీ గౌరవ అధ్యక్షులుగా మొమిడి నర్సిరెడ్డి, పద్దం అంజిరెడ్డి, అధ్యక్షునిగా చీర్క రంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా మెట్టు మహేశ్వరరెడ్డి, రోషనగారి యాదయ్య, ఎర్ర బుచ్చయ్య, ఎర్ర శ్రీశైల యాదవ్, చిలివేరు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా నూనె సాదేవ్ యాదవ్, కోశాధికారిగా రోషన్ గారి మల్లేష్ గౌడ్, కార్యదర్శులుగా ఎర్ర యాదయ్య యాదవ్, అలాగే నల్లంగి బుచ్చయ్య గౌడ్, బత్తుల కృష్ణ గౌడ్, మేముడు శ్రీనివాసులు. కార్యక్రమంలో గ్రామ రైతు పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నుంచి మళ్ళీ దేవలమ్మ నాగారం తగడబేలికి వస్తాయి. వాళ్ళకు వంపు వనరులు మంచిగా ఉన్నాయి, కానీ మనకు వంపులు లేవు. నిండినప్పుడు అలుగు తీస్తే ఎట్లా పోతాయో నిండినప్పుడు గేట్లు తీయకుండా కొంచెం ఆపితే స్వరంగా డిండిలోకి వస్తాయి. డిండిలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డౌన్ ప్రదేశం ఇబ్రాహీంపట్నం నుంచి చెర్లకు వస్తాయి అని ఆలోచన ఉంది. కానీ నడిచింది, కొంతవరకు వర్క్ అయింది. శ్రీశైలం పాతాళ గంగలకి వెళ్ళి ఢిల్లీలోకి రావాలంటే 81 కిలోమీటర్ ఉంది సొరంగం. 81 కిలోమీటర్లో రాజశేఖర రెడ్డి దాన్ని స్టార్ట్ చేశాడు. కొంతవరకు అయింది, ఆయన కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయింది. మధ్య ఇంకో గవర్నమెంట్ వచ్చింది, దాన్ని చేయలేదనుకుని కొంచెం చేసింది. మళ్ళీ ఇప్పుడు అది ఎటుగాని పరిస్థితుల్లో శ్రీశైలం సొరంగం మార్గం చిక్కింది. అది పెద్ద ప్రాజెక్టు. ఆ నీళ్లు మనకు వచ్చే ఆ నీళ్ళు వస్తే మనం సస్యశ్యామలం అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం పైప్ లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాలువలంటే పొలాలు ల్యాండ్ ఎక్కువ పోతున్న ఉద్దేశం మీద ఓవర్ ఏరియకపోవచ్చు. లిఫ్ట్ పెడితే ఏమైందంటే నాగరాజంలో వచ్చే లిఫ్ట్ నుంచి మన ఆడికెళ్ళి లిఫ్ట్ మన గొడవకి చక్కగా మన ఎకరాశాలకు లైన్ అల్లపురం లైన్ వేసుకోవాలనుకోని ఆడికెళ్ళి మనకు ఎకరాశాలకు నీళ్ళు వస్తాయి. అంటే ఒక ప్లాన్ కూడా మనం కూడా ఎచ్చకెళ్ళి నీళ్ళు వస్తే మనకి ఎకరాశాలకు అయితే దూరం మనకు డిస్టెన్స్ ఉంటుంది. ఆడికెళ్ళి అంటే మాట 2 కిలోమీటర్ ఉంటుంది మనకు, అంతే 2 కిలోమీటర్ ఉంటుంది. మనం కూడా ఒక ప్లాన్ చేయాలి, ఎక్కడికెళ్ళి వాటర్ వస్తే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. మనం అంటే ఎకరాశాలకు ఎట్లా పోతాయి, ఎంత దూరం ఉంది, నాగరాశాలకు ఎట్లా దూరం ఉంది అని చెప్తేనే మనం అందుకే ఒక ప్రణాళిక మనకు తెలిసిన అందరూ కలిసి మనం ఒక కమిటీ ఏర్పడాక ఏదైతే ఉందో ఎంత దూరం డిస్టెన్స్ ఉంది, ఏ చెట్లకు నీళ్లు కావాలి, మనం ఒక ప్లాన్ ఇవ్వాలి. దాని ప్రకారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ముందుకు వాళ్ళు ఇంకా మన మండల లెవెల్ పెద్ద ప్లాన్ చేసుకుని ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత పైప్ లైన్ పడుతుంది, పైప్ లైన్ ద్వారా రావాలా, నీళ్లు మనకు కాలువ ద్వారా రావాలా. మరి రైతులు కూడా కాలువ అంటే వాళ్ళు కొంతమంది రైతులు ఒప్పుకోరు. ఏర్పడితే రేపు ఖర్చులు అయి ఉంటుంది ప్రతిదీ. ఈ కమిటీ మెంబర్ ఎంతమంది రోజు మంచోళ్ళని ఎన్నుకుంటే జర పూజ చేస్తే ఊరికొస్తాడు ఉండే సభ్యులే ముందుకు రండి. హైదరాబాద్ ప్రాజెక్ట్ డిజైన్ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి చేసిండట. ఆయన కూడా వచ్చిండు. ఆయన వచ్చి నాగార్జున చెరువు కాడికి వచ్చి ఆ గుడి చూసి అది చూసి అంతా చూసి ఈ చెరువులకు కంపల్సరీ వాటర్ కావాలి అని ఆయన కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎమ్మెల్యే గారు ఈ శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి శ్యాంప్రసాద్ రెడ్డికి. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పిండట కంపల్సరీ ఆ విలేజ్కి నీళ్లు కావాలయా, నాగారం అనే అంటారు తప్ప మన ప్యూర్పాడ్ అంటలేరు. అందుకనే మనం గట్టిగా ఉంటేనే మనం ప్యూర్పాడ్ అంటారు. మనతో పాటు ఈ లంబడలను 2 లంబడతనం కూడా పెట్టుకుంటే వాళ్ళు కూడా పోరాటానికి కూడా వెనుకకు పోరాళ్ళు. వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా ఉండాలి. మనం కూడా ఒకనాడు అందరం పోదాం. మేము ఒకనాడు పోయి చెప్పొస్తాము మీటింగ్. ప్రతి కమిటీల మెంబర్ కూడా ఒక 2-3 తీసుకొని వస్తేనే ఒక 60-70 మంది అవుతాం. కోరి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న జిల్లా నాయకులు అనంతరం మాట్లాడుతున్న న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్. 20వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకత్వం అంతా పాల్గొన్నది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామిక హక్కు అయినది దాన్ని కూడా 7వ గ్యారెంటీగా చేర్చుకొని వాటిని అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రజలకు. కానీ 14 నెలలు అవుతున్నప్పుడు కూడా ఈ హామీలని అమలు చేయకుండా కాలం గడుపుతా ఉన్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతు రుణాలు ఇస్తావా, మాఫీ చేస్తామని చెప్పిండు, ఇంతవరకు మాఫీ కాలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి వాటిని అమలు చేయలేదు. అదేవిధంగా కౌలు రైతులకు రైతాంగానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటికి కూడా వాటిని అమలు చేయట్లేదు. కాబట్టి 14 నెలల తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక చాలా సీరియస్ కార్యక్రమాన్ని తీసుకున్నది. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని 420 ఏదైతే హామీలు ప్రభుత్వం
ప్రజలకు ఇచ్చిందో వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదు మహాధరణి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మన ఇందిరా పార్క్ వారికి భారీ ప్రదర్శన ఉన్నది. ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాం. బహుళజాతి మొక్కజొన్న విత్తన కంపెనీలపైన నిఘా ఉంచాలని రైతు సంస్థలను గవర్నర్కు లేఖ రాస్తానని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి తెలిపారు. ఒప్పంద వ్యవసాయం పేరుతో వెంకటాపుర వాజోడు మండలాల్లో విదేశీ విత్తన బహుళజాతి కంపెనీలు ఏజెన్సీ రైతులను నట్టేట ముంచుతున్నాయని, బాండ్ మొక్కజొన్న వ్యవసాయం అంటే కంపెనీకి రైతులకు మధ్య జరిగే ఒప్పందం ఉండాలని, రైతులకు కంపెనీకి మధ్య దళారులు ఎందుకని హైటెక్ మొక్కజొన్న విత్తనాలు రైతులకు ఇచ్చి హైటెక్ మోసం చేస్తోందని అన్నారు. వెంకటాపురానికి చెందిన ఒక దళారి విత్తనాలు ఇచ్చి రైతులను నట్టేట ముంచుతున్నట్లు వివరించారు. రైతులను ప్రతి ఏటా మొక్కజొన్న పేరుతో కోట్ల రూపాయలకు ముంచుతున్నారన్నారు. వెంకటాపురం డీలర్స్ రైతుల దగ్గర పట్టా జిరాక్స్లు అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని కంపెనీ ఇచ్చే కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు గాని, ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు గాని ఎవరు కూడా వీటిపైన నకిలీ విత్తనాలపైన ఎటువంటి నియంత్రణ చర్యలు అనేటివి తీసుకోలేదు. ఈ రోజు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు హైటెక్ కంపెనీ అనే ఒక మొక్కజొన్న విత్తనాలు చేసి మరి నష్టపోవడం జరిగింది. ఈ రోజు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు మరి ఆస్తులు అమ్ముకొని పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా పంట దిగుబడి రాలేదు. ఆ రోజు విత్తనాలు ఇచ్చేటప్పుడు 4 టన్నుల మరి దిగుబడి వస్తుందని చెప్పి రైతులను నమ్మించి ఇవ్వడం జరిగింది. ఈ రోజు 1 టన్ను కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తమ పొలాల్లో తామే కూలీలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. విదేశీ బహుళజాతి కంపెనీలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనేతర రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు ఈ రోజు సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉన్నారు. నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఈ దళార్ల పైన మరి ఖచ్చితంగా కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు మరి మార్కెట్లోకి వచ్చి రైతులకు అమ్ముతా ఉంటే ఎటువంటి కంట్రోల్ చేయనటువంటి అగ్రికల్చర్ అధికారుల పైన కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరస్వతి వైపాప్ చంద్రశేఖర్. మేము 1 ఎకరం మొక్కజొన్న వేసాము. దానికి గింజలెక్కలే. ఇప్పుడు చాలా మంది రైతులు వేసిండ్రు. అందరు కలిసి మాట్లాడుకున్నాం. ఒకవేళ నష్టపరిహారం ఇస్తానంటేనేమో ఇరుస్తాం, లేకపోతే వాళ్ళు ఇరుసుకోండి. హైటెక్ కంపెనీ మొక్కజొన్న బాండ్ వేసాం 4 ఎకరాలు. నాతో పాటు ఒక 150 మంది రైతులు వేశారు. ఈ సంవత్సరం అసలు మొక్కజొన్న చాలా లాస్ అయింది. మొత్తం గింజ కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అశ్వాపురం మండలాల అటవీ క్షేత్రంలోని రేగులగంటి వద్ద శ్రీ భవానీలింగం మంతుల స్వామివారి కళ్యాణ మహోత్సవం 16, 17, 18 తేదీల్లో జరుగుతోందని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించడానికి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సహకరించిన సింగరేణి జీఎంకు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లకు అదేవిధంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు. జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల మణుగూరు మండల యాదవ పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క లింగమంతుల జాతర మహోత్సవాన్ని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారికి పదే కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సింగరేణి వారు ఈ సహకారాలు అందించిన వారికి జీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాదవ సంఘం తరఫున అందరి 2 మండలాలు 3 మండలాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా లోకల్ ఎమ్మెల్యే గారు అన్నదాన కార్యక్రమానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి కూడా
మా ఎమ్మెల్యే గారికి లోకల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాదవ సంఘం పెద్దల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జాతరని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మన ఆలయ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు. గోదావరి ఖని గాంధీనగర్లో ఫారెస్ట్ డీజీఎం కరుణ ఆధ్వర్యంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగూడ నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహారాజ్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో రామగూడ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల బంజారా కుల బాంధవులు అందరూ కూడా ఘనంగా ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకుంటున్నారు. వారితో పాటు సింగరేణి వ్యవస్థలో దాదాపు 500 మందితో ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. బంజారా కుల బాంధవుల సంక్షేమం కోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న యావత్ బంజారా బంధుమిత్రులకు అందరికీ కూడా సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహారాజ్ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మా బంజారా కుల బాంధవులందరూ కూడా ఘనంగా ఈ యొక్క తియారుని చేసుకుంటా ఉన్నారు. మరి నేను కూడా ఈరోజు వారితో పాటు రామగుండంలో సింగరేణి వ్యవస్థలో దాదాపుగా సుమారుగా 500 మంది కార్మిక బంధువులు, యువ బంధువులు అందరూ కలిసి ఘనంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క నిరంతరం ఈ బంధువుల అందరి సంక్షేమం కొరకు ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకొని కార్యాచరణ చేపట్టడానికి వారి శుభాకాంక్షలు. యావత్ బంజారా బంధుమిత్రులందరికీ కూడా సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి, అదే మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలు ఉండాలని సేవాలాల్ గారు కోరుతూ వారు కూడా ఇంతకుముందు భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అదే మాదిరిగా మా కుటుంబ సభ్యులైన రాజ్ ఠాకూర్ బాగుండాలి, ఇంకా 10 కాలాల పాటు పనిచేయాలని వారు కోరుతున్నారు. వారికి ధన్యవాదాలు. ఇవాళ బంజారా కుల బంధువులందరూ కూడా భారతదేశంలో ఒకప్పుడు వెనుకబడ్డవారు, కానీ ఈరోజు అత్యున్నత స్థాయిలో చాలా గొప్పగా చదువుకుని అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి స్థాయికి చేరుకుంటున్న వాళ్ళు కూడా మన బంజారా కుల బంధువులు ఇంకా ఎదగాలి. ఎవరెవరైతే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వారు ఈ కుల బంధువులకు తోడుగా ఉండాలి, వారిని ఇంకా ముందుకు పోయే విధంగా మన అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. పాలకులలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర విజయాన్ని కోరుతూ మంత్రి రామనాయుడు ప్రచారం. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంతో కలిసి గ్రాడ్యుయేట్లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరిన మంత్రి నిమ్మల ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం దాగా చేశాడు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీపై తొలి సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోకేష్ ఆధ్వర్యంలో డిఎస్సీ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు పూర్తి చేస్తాం. వైసీపీ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర విధులకు పెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తాం. ఈ మే నెల నుండి రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అన్నదాత సుఖీబాబా అమలు చేయబోతున్నాం. 27వ తేదీన జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100కి 100% 100% స్ట్రైక్ రేట్ తోటి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలనేటువంటి కృత నిశ్చయం ఇవాళ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల్లో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మేము ఏ గ్రామం వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ పట్టభద్రుడి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఈవేళ కష్టకాలంలో ఇబ్బందుల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి, వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఏ రకంగా అయితే 7-8 నెలల పరిపాలన సాగుతుందో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 7-8 నెలల పరిపాలన ఏ రకంగా సాగిందో మేము గమనించినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ రోజు ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి, రాజధానిని విధ్వంసం దగ్గర నుంచి, పోలవరంని ముంచేయడం దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం దగ్గర నుంచి ఎన్నో పరిశ్రమలు ఏదైతే మరి ఒక లూలు
ఒక కీ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరాన్ని 100కి 100% ఏకపక్షంగా గెలిపించాలని పట్టభద్రులు ఏకమాటగా ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, టీడీపీ పాలకులు, నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చెట్టి చంద్రమౌళి ఇతర కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకు గ్రాడ్యుయేట్లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మంత్రి నిమ్మల కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో పెద్దలు, మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అన్నది పట్టభద్రుల భవిష్యత్తును మరి తీర్చిదిద్దే ఇది సువర్ణ అవకాశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టభద్రుల గురించి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే లక్షలాది కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటం, ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జయంగా పనిచేస్తుందో దాంట్లో భాగంగా దాదాపుగా 8 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాల పైచిలకు నిరుద్యోగ యువతకు వచ్చే విధంగా ఆల్రెడీ పెట్టుబడులు రావటం ఈ ప్రక్రియ మొదలైందండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. వాళ్ళందరికీ వాళ్ళ హక్కులనే కాదు, వాళ్ళకి రావాల్సిన మరి ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో పెండింగ్స్ అన్నీ కూడా మరి చాలా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఒక దఫల వారీగా క్లియర్ చేయడానికి, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ రానున్న బడ్జెట్ సమావేశంలో తిరువురుకు కృష్ణా జిల్లాల సరఫరాకు నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు తిరువూరు నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు పేటి రామారావు 34వ వర్ధంతి కార్యక్రమం స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లో గల సుంకర వీరభద్రరావు భవన్ నందు జరిగింది. ఈ వర్ధంతి సభ సందర్భంగా పేటి రామారావు విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. అనంతరం తిరువూరు స్థానిక సమైక్య ప్రెస్లో దోనపూడి శంకర్ మాట్లాడుతూ సిపిఐ పోరాట ఫలితంగా తిరువూరు టు కృష్ణా జిల్లాల సరఫరా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మార్చి నెల ఆఖరులోపు తిరువూరు కృష్ణా జిల్లాలో సరఫరా చేయాలని, అసెంబ్లీ సమావేశంలో తిరువూరు కృష్ణా జిల్లాల తరలింపుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా చేసేందుకు వీలుగా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇష్యూ అయింది కాబట్టి తక్షణమే పట్టణాలు గ్రామాల్లో ప్రజలకు 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు కేటాయించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరో ప్రధానమైనటువంటి సమస్య ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల మార్చి నాటికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పి ఆ వైపుగా సరఫరా చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ మేరకు గనక మార్చి నాటికి కృష్ణా జలాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు వెలవెలబోతున్న చికెన్ షాపులు. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా నాయకులు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తిరువూరుకు కృష్ణా జిల్లాల సరఫరాకు నిధులు కేటాయించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ డిమాండ్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.